శ్రీకాకుళం జిల్లాలో ఒంటరి ఇళ్లు మహిళలను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతున్న నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారించగా వారి వద్ద నుండి 15 కేసుల్లో సుమారు 33,03,000 రూపాయల విలువ గల 367 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సరుబుజ్జలి జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా సరుబుజ్జలి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న పిన్నింటి సంతోష్ మరియు రాగోలు రాంబాబుని పట్టుకుని విచారించగా వారు శ్రీకాకుళం జిల్లాలో సుమారు 15 దొంగతనాలు చేసినట్లు, ఇవే కాకుండా గతంలో కూడా పలు నేరములను శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లా పరిధిలో చేసినట్లు, దొంగిలించిన సత్తును ఒరిస్సా రాష్ట్రం పర్లాకిమిడి నందున ఎవరికైనా అమ్ముదామని వెళుతుండగా పట్టుబడినట్లు చెప్పారు. వారి వద్ద నుండి విలువయగలిగిన సుమారు 31.5 కేజీల గ్రాముల బంగారు ఆభరణాలు పట్టుకున్నట్లు తెలిపారు.